హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో చాలా డేస్ అయింది మీ ముందుకి లాంగ్ వీడియోతో రాలేకపోయాను. సో ఈరోజు నా గ్యాలరీ చెక్ చేస్తుంటే ఒక మంచి వీడియో అయితే మిస్ చేశానని అనిపించింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పోస్ట్ చేసేద్దాం అనేసి అయితే ఈరోజు మీ ముందుకి వచ్చేసాను. అదే దుబాయ్లో ఉన్న రివర్ ల్యాండ్. ఇది అయితే వీకెండ్లోని మంచి ప్లేస్ అనే చెప్పాలి. సో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. టికెట్ ప్రైస్ చూసుకుంటే 30 AED నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్. సో నార్మల్ టికెట్ 30 AED ఉంటుంది. సో మేమైతే 50 AED టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే 5 టోకెన్స్ ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు. సో 3 టికెట్స్ తీసుకున్నాం మేము. 15 టోకెన్స్ అయితే వచ్చేసాయి. సో మేము ఎంట్రీ అయ్యేలోపు చాలామంది అయితే రిటర్న్ అయిపోతున్నారు, మార్నింగ్ వచ్చిన వాళ్ళు. మేమైతే ఎండలు బాగా ఉన్నాయని ఈవినింగ్ అయితే 4:30 ఆ టైంకి అయితే వచ్చాము. సో నైట్ కూడా వ్యూ బాగుంటుంది రివర్ ల్యాండ్లోని, అందుకనేసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసాము. సో ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి సన్సెట్ కూడా మంచి వ్యూతో అయితే కనిపిస్తుంది ఇక్కడ. నేనైతే ఫుల్గా పిక్స్ దిగేశాను. ఇంకా ఇక్కడ ఫేస్ పెయింటింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ నాకు వేయించుకునే టైం లేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ ఆల్రెడీ క్యూలో. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అయితే మేము వేరేవి చూడడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ డైనోసార్ థీమ్తో ఒక కేఫ్ కూడా ఉంది. నాకైతే వాటిని చూస్తుంటే రియల్ డైనోసార్ని చూసిన ఫీల్ అయితే వచ్చింది. నేనైతే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నీ చూడ్డానికి. ఆ బ్రిడ్జ్ మీద అయితే చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉంది. సో ఇక్కడైతే ఎవ్రీ సాటర్డే మ్యూజిక్ కూడా స్టార్ట్ అవుతుంది. మేమైతే సాటర్డేనే వచ్చాము. సో లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. సాటర్డే 7:30కి ఉంది, సండే టైమింగ్ 6:15కి అలా ఉంది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు అనేసి మేమైతే వేరేవి చూడ్డానికి ఫస్ట్ అయితే ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అక్కడ బిన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కూర్చోడానికి. చాలామంది ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఈ లొకేషన్ మాత్రం అసలు అదిరిపోయింది. ఇది మాత్రం నా ఫేవరెట్ అనే చెప్పాలి. ఇంకా సన్లైట్ వెళ్ళిపోయింది కాబట్టి లైట్స్ కూడా ఆన్ చేశారు. లొకేషన్ మాత్రం అసలు అదిరిపోయింది ఇక్కడి నుంచి చూస్తుంటే. ఇంకా ఈ గ్యాప్లో మేమైతే ఒక స్పిన్ గేమ్ అయితే ఆడేసాము. మా వాడికైతే 2 టికెట్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. నెక్స్ట్ నా టర్న్ వచ్చింది. నా మీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది, మనకు ఏది కూడా అంత ఈజీగా రాదు. సో అక్కడ కూడా అదే అయ్యింది. మనకైతే ఏం రాలేదు, ఒక టోకెన్ బొక్క. సో అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. మేమైతే ఈ బార్ అండ్ రెస్టారెంట్ లోపలే మనకి స్పిన్ చేసిన టికెట్స్ ఇస్తారు. సో మేమైతే వెళ్ళి కొంతసేపు అక్కడ టైంపాస్ చేసాము. మేము వెళ్ళేసరికి అప్పుడు ఫిబ్రవరి మంత్ కాబట్టి వ్యాలంటైన్స్ డే ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇది అయితే నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియో.
ఇంకా మాకు వచ్చిన టికెట్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి నియాన్ గ్యాలక్సీ టికెట్స్ వచ్చాయి. సో అదేంటిదో చూసేద్దామని అయితే అక్కడికి వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఒక టోకెన్తో అయితే ఒక పిజ్జా స్లైస్ అయితే ఆర్డర్ చేసేసాము. 15 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టోకెన్తోనే ఒక్కొక్క ఫుడ్ స్టాల్ అయితే వెళ్ళి టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. నెక్స్ట్ అక్కడ ఒక పిజ్జా స్లైస్ అయితే తినేసాము. ఒక టోకెన్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్న ఫుడ్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయో అనేసి చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత వచ్చేసి ఒక స్టాల్ అయితే కనిపించింది. సో నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం అనేసి వెళ్ళిపోయాను. ఒక డోనట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్మూతీ దగ్గరికి కూడా వచ్చేసాము. పాపం మనోడు డోనట్ ఎవరైతే ఇచ్చారో అతన్నే ఇక్కడ కూడా సర్వ్ చేస్తున్నాడు. రెండు కూడా హ్యాండిల్ చేసేస్తున్నాడు. సో నెక్స్ట్ మా వాళ్ళైతే పానీపూరి ఆర్డర్ ఇచ్చేసారు ఇంకొక టోకెన్తోని. సో నేను పానీపూరి తినను కాబట్టి షవర్మా దగ్గరికి వచ్చేసాను. నెక్స్ట్ ఒక చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసేసాను. షవర్మా తినేలోపు అక్కడైతే లేజర్ షో స్టార్ట్ అయిపోయింది. ఇది మాత్రం అసలు అదిరిపోయింది లేజర్ షో. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.
సో మాకు వచ్చిన టికెట్స్ అయితే తీసుకొని గెలాక్సీ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది అది మనకైతే గేమ్స్ ఏమీ లేవు, ఓన్లీ చిన్నపిల్లలకి ఉన్నాయి. సో టికెట్స్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అక్కడ లోపలికి అయితే వెళ్ళి ఒకరికైతే టికెట్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ అయిపోయే వరకు 7:30 అయింది, మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇదంతా అయ్యేసరికి డైనోసార్ షో అయితే మాత్రం అదిరిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ 9 o'clockకి ఉంటుందని తెలిసి చూడ్డానికైతే మళ్ళీ వెళ్ళిపోయాము. Yes, but don't be deceived. Even though it's one of the slowest dinosaurs that ever lived, don't be deceived about the look because it is one of the strongest dinosaurs ever. Allosaurus include Allosaurus was a theropod dinosaur, a group of bipedal carnivorous dinosaurs that also included Velociraptor and T-Rex. Anyone knows what's the name of this dinosaur here? Anyone? What's the name? I have your doctor. Oh, T-Rex! All right, is that correct, Dr. K? T-Rex or Tyrannosaurus Rex is correct! Well done, guys. Give yourself a round of applause. Awesome. So, according to our data, సో ఇదంతా అయ్యేసరికి ఇంకా మా దగ్గర 7 టోకెన్స్ అయితే మిగిలిపోయాయి. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మళ్ళీ వెళ్ళిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము. ఉన్న 7 టోకెన్స్ అయితే ఇక్కడే యూజ్ చేసేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము. ఆర్డర్ ఇచ్చాక టైం పడుతుందని చెప్తే అన్న అయితే నా చేతిలో ఒకటి పెట్టిండు. ఇది మన ఫుడ్ ఆర్డర్ రెడీ అయిన వెంటనే ఇందులో సౌండ్ వస్తుందంట, లైక్ అలారం టైపు. సో ఈలోపు ఫైర్ వర్క్స్ చూడ్డానికి అయితే వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నాము. ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే ఎవ్రీ సాటర్డే మాత్రమే ఉంటుంది.
जाओ ने मार देता है क्या हुआ नहीं लाइट कहीं क्या बता बोले वो సో అలారం మోగిందనేసి ఫుడ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఐ మీన్ సిట్టింగ్ ఏరియా బాగుంది. ఇక్కడ కూర్చొని తిందాం అనేసి అయితే తీసుకొని వచ్చేసాం మా వాళ్ళని. సెవెన్ టోకెన్స్ అయితే యూజ్ చేసి మొత్తం ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాం తినడానికి. कैसा कर रहे हो సో ఫుడ్ తినేసి రివర్లాండ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అసలు ఇక్కడున్న వాళ్ళైతే దీన్ని అయితే మిస్ చేసుకోకండి, బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. మెయిన్గా టోకెన్స్తో తీసుకోండి, ఫుడ్ అన్నీ ట్రై చేయవచ్చు. ఓకే బాయ్ బాయ్, గుడ్ నైట్.